కామారెడ్డి జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ ది అనుభవం లేని పాలనని మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి చిన్న మైల్ అంచురెడ్డి తరపున ఆమె సోమవారం కామారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో అరుణ పాల్గొని మాట్లాడారు. 420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న ఉద్యోగుల గురించి పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉందని, తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగిరేయడం ఖాయమన్నారు. పెన్షన్లు గాని మహిళలకు నెల నెల 2500 రూపాయలు ఇచ్చే విషయమే గాని, ఉద్యోగాలలో ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామనే విషయంలోనే గాని, నిరుద్యోగులకు నెలకు 4000 రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పిన విషయమే గాని, చెప్పుకుంటూ పోతే గ్రాడ్యుయేట్ చేస్తున్నటువంటి పిల్లలు, గ్రాడ్యుయేషన్ చేసే పిల్లలకు, ఆడపిల్లలకి, గర్ల్స్ కి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామన్న విషయమే గాని, చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళు పై చదువుల కోసం బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పిస్తామన్నటువంటి విషయమే గాని, చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఏది వస్తారని ఇచ్చిండ్రు, కానీ నెరవేరుస్తున్నది మటుకు శూన్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్స్ ని నిలువెత్తున మోసం చేసినటువంటి మీకు ఈరోజు ప్రచారానికి వస్తున్నారట ముఖ్యమంత్రి గారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయమని. ఎందుకంటే టీచర్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్ లేదో ఎవరికి చెప్తారో తెలియదు. మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయమని అడగడానికి వస్తామని చెప్తున్నారు. అసలు ఎందుకు వేయాలి మీకు ఓటు? గ్రాడ్యుయేట్స్ మీకు ఓటు ఎందుకు వేయాలి? నిరుద్యోగులకు నెలకు 4000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చినందుకు వేయాలా? ఒక్కరికి కూడా ఇవ్వడానికి వేయాలా? మరి మీరు ఇచ్చామని అబద్ధమేమని చెప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. మీరు నిరుద్యోగ వృత్తి ఇవ్వనందుకు మీరు ఇవాళ నిరుద్యోగం గ్రాడ్యుయేట్స్ తో ఉండడానికి వస్తున్నారా? అసలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ మోసం చేసిన దానికంటే ఎక్కువ ఈరోజు మళ్ళా రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తున్నారు.